హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న బాలు మీనా తమ్ముడిని చితకబాదిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీనా అయితే తనను కొట్టడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు గుణ. బాలు మీనా ఇద్దరు కూడా తనని కొట్టడం, అలాగే శివ జాబ్ చేయనని వెళ్ళిపోవడం, ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు గుణ. అయితే ఎలాగైనా సరే కసి తీర్చుకోవాలని, మళ్ళీ శివని తన దగ్గరికి రప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు గుణ. ఇక ప్లాన్ చేసి, నీ సంగతి తేలిస్తాను మీనా, నిన్ను ఆ బాలుగాడిని కూడా ఇంట్లో ఉండనివ్వను, ఏం చేస్తానో చూడండి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక గుణ అయితే రోహిణికి కాల్ చేస్తాడు. రోహిణికి కాల్ చేసి గుణ అయితే ఇలా అంటూ ఉంటాడు, నీకొక విషయం చెప్తాను. బాలుగాడు దగ్గర ఉన్న ఒక వీడియోలో అసలు మీ అత్తగారి దగ్గర ఎవరు డబ్బులు కొట్టేశారో ఆ వీడియో ఉంటుంది, వెంటనే ఆ వీడియోని మీ అత్తగారికి చూపించు అని అంటూ ఉంటాడు రోహిణితో. అప్పుడు ఇక రోహిణి అయితే, నేను నీ దగ్గరికి డబ్బుల కోసం రావాలని అనుకుంటున్నాను గుణ, నాకు డబ్బులు కావాలి అని అంటూ ఉంటే, నీకు డబ్బులు ఫ్రీగా ఇస్తాను, ఆ ఫోన్లో ఉన్న వీడియోని అందరికీ చూపించు అని అంటూ ఉంటాడు గుణ. అప్పుడే ఇక రోహిణి అయితే, గుణ ఏంటి అంతలాగా చెప్తున్నాడు, ఏంటా వీడియో అని ఇక బాలు ఫోన్ అయితే దొంగచాటుగా తీస్తుంది. బాలు ఫోను దొంగచాటుగా తీసి రోహిణి అయితే ఆ వీడియోని చూస్తుంది. ఇక ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి దగ్గరికి వెళ్ళి, చూసారా అత్తయ్య, అసలు ఎంత పని జరిగిందో, ఆ రోజు మీ దగ్గర డబ్బులు కొట్టేసింది ఎవరో కాదో మీనా తమ్ముడు శివాని, ఈ వీడియో బాలు దాంట్లోనే ఉంది, అంటే ఈ విషయం బాలుకి తెలుసు. ఆ రోజు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఎవరు నా డబ్బులు కొట్టేసిందని మీరు అడిగినప్పుడు వాడిని పోలీసులకి పట్టించాను, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీ మీద ఏదో ఒకటి కేసు పెట్టిస్తారు అని మిమ్మల్ని మాయ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, ఎవరు దొంగిలించిందో చెప్పకుండా బాలు భలేగా మాట దాటేశాడు. అదే మీరు మనోజ్కి నగలు తీసిచ్చి సహాయం చేస్తే మీరిద్దరిని దొంగ వాళ్ళని చేసి మావయ్య గారి ముందు దోషుల్లాగా నిలబెట్టాడు. మనోజ్ని ఎన్నెన్నో మాటలు అన్నాడు, తన బామ్మర్ది విషయం మాత్రం బయట పెట్టలేదు. అంటే అన్నయ్య కన్నా బామ్మర్దే ఎక్కువైపోయాడు, కనీసం మీనాకి కూడా ఈ విషయం తెలీదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మీనాకి తెలియకుండా ఏముండదు, ఆ మీనానే వాడి చేత ఇదంతా కూడా ఆడిస్తుంది. ముందు వీళ్ళని అడిగి ప్రయోజనం లేదు, నేను అసలు సంగతి వేరే ఉంది తేల్చాల్సింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడు ఇక ప్రభావతి ఇక వెంటనే పార్వతి ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు ఇక మంచం మీద కూర్చొని ఉన్న శివని కాలర్ పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి, నా దగ్గరే డబ్బులు కొట్టేస్తావురా, అంతగా డబ్బులు అవసరమైతే నా దగ్గర అడుక్కుంటే నీకు ఇచ్చేవాడిని కదరా, అలాంటిది బండి మీద మాస్క్ వేసుకొని వచ్చి నా దగ్గర డబ్బులు కొట్టేసి నన్ను నీ వెనక బండి వెనకాల పరిగెత్తేలా చేసి నన్ను జైల్లో కూడా పెట్టించావు కదరా, నిన్ను నేను వదిలిపెట్టను అని కొడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ విషయం తెలుసుకున్న బాలు మీనా అక్కడికైతే వస్తారు. ఇక వచ్చి, ఆగమ్మా ఆపు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఎందుకత్తయ్య మా తమ్ముడిని కొడుతున్నారు, వాడు చేసిన తప్పేంటి అని మీనా అడుగుతూ ఉంటే, మీ తమ్ముడు చేసిన తప్పేంటని నన్ను అడుగుతున్నావా, నీ మొగుడు నీకు చెప్పే ఉంటాడు కదా, వాడు నీకు చెప్పని విషయాలు ఏముంటాయి, వీడు బండి మీద ఆ గుణగాడితో వచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశాడు వీడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ విషయాన్ని నేను రోహిణి చెప్పే వరకు కూడా నేను తెలుసుకోలేకపోయాను, అది కూడా వీడి ఫోన్లోనే ఉంది వీడియో కూడా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే నా ఫోన్లో ఆ వీడియో ఉందని అసలు నా భార్యకే తెలీదు, ఇంతకీ పార్లలమ్మకి ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే, ఏంట్రా ఇదంతా, అత్తయ్య చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది మీనా. నిజమే అక్క, ఆ రోజు గుణగాడి మాటలు విని నీ మీద ప్రేమతో ఈవిడ నిన్ను హింసిస్తుందని, ఈవిడికి కూడా బాధ ఏంటో తెలియాలని ఆ రోజు ఈవిడ మీద ఉన్న కోపంతోనే 1,00,000 రూపాయలు నేను కొట్టేశాను, ఆ డబ్బులు పోయి లబోదిబోమంటుంది అని బాగా హింసిస్తుందని అని నేను దొంగతనం చేశాను తప్ప డబ్బుల కోసం కాదు అని శివ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే, విన్నావు కదా, పద వెళ్దాం అని బాలు ప్రభావతిని ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక సత్యం ఎదురు, ఏంటండి ఇదంతా
అదే మనోజ్ గాడు తప్పు చేస్తే ప్రతిరోజు కూడా మాటలతో వాడిని ఏదో ఒక హింసిస్తూనే ఉండేవాడు. వాడి దగ్గర డబ్బులు తీసుకునే వరకు నిద్రపోయేవాడు కాదు. ఈరోజు బామ్మర్ది అంత పెద్ద దొంగతనం చేసినా సరే వాడి విషయం బయట పెట్టకుండా, కనీసం పెళ్ళానికి కూడా చెప్పకుండా వీడు పెద్ద మగాళ్ళలాగా ఇలాగ దాచిపెట్టాడు. అయినా నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిదే కదా, బయటపడుతుంది అని అంటూ ఉంటే అసలు వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదండి, బయటికి వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు వీళ్ళిద్దరూ నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నా ఇంట్లో నన్ను మోసం చేసేవాళ్ళు ఉండకూడదు అని అనగానే, అయితే నా ఇంట్లో నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఉండకూడదు, మనోజ్ రోహిణిని కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పు అని సత్యం అంటాడు. వాడు నీ మీద ఉన్న కోపంతోనే చేశానని చెప్పాడు. అలాగే ఆ 1,00,000 రూపాయలు కూడా తిరిగి ఇచ్చేశాడు. మరి వీడు 40 లక్షలు మింగేశాడు కదా, మరి ఆ 40 లక్షలు నాకు తిరిగి ఇచ్చాడా? లేదు, ఆ 40 లక్షలు ఉండుంటే బాలు జీవితం బాగుండేది. రవిగాడు సొంత రెస్టారెంట్ పెట్టుకునేవాడు, ఇంకొకరు మీద ఆధారపడేవాడు కాదు. ఎంతసేపు ఒక్క కొడుకు గురించి ఆలోచిస్తావే కానీ మిగతా 2 కొడుకులు ఏమైపోతారని ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అంటే వాడు చేసింది తప్పు కదా అని అంటూ ఉంటే, వాడు చేసింది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు మీనాకి పార్వతికి తెలిస్తే బాధపడతారని బాలు దాచిపెట్టాడు, అంతే తప్ప తెలియక చేసిన తప్పుకి వాడు ఎటువంటి తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే కాదు విని బాలు అయితే, నాన్న ఈ విషయం మొత్తం కూడా పక్కన పెట్టు, అసలు నా ఫోన్లో వీడియో ఉందని నాకు మాత్రమే తెలుసు, అలాగే వాడికి కూడా తెలుసు, శివాకి రాజేష్కి తెలుసు, మీనాకు కూడా తెలీదు. మరి నా ఫోన్లో ఉన్న వీడియోని అసలు ఈ పార్లలమ్మ ఎలా తెలుసుకుంది? నా ఫోను కొట్టేసి నాకు తెలియకుండా ఆ వీడియోని వెళ్ళి అమ్మకి చూపించాల్సిన అవసరం ఏంటి? ఆ వీడియోని నీకు కూడా చూపించవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నేను ఈ పాయింట్ని లాగుతారని అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా వెళ్ళి, చెప్పు రోహిణి, మా ఆయన ఫోన్లో వీడియో ఉందని నాకే తెలీదు, మాకు కరెక్ట్గా నీకు ఆ వీడియో ఉందని ఫోన్ కొట్టేసి మరి అత్తయ్యకి చూపించావు కదా, నీకు ఆ వీడియో ఉందని ఎవరు చెప్పారు? మా తమ్ముడు చెప్పాడా, రాజేష్ అన్నయ్య చెప్పాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చాలాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతూ ఉండగా తనకైతే ఫోన్ వస్తుంది. గుణ అని ఫోన్ మీద రాసుంటుంది పేరు. అప్పుడే ఇక వెంటనే ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు. నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి. మరి నువ్వు నా ఫోన్ లాక్కున్నప్పుడు లేదా, దొంగతనంగా నా ఫోన్ తీసుకున్నప్పుడు లేదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఓపెన్ చేస్తాడు ఫోను. లిఫ్ట్ చేసింగానే అప్పుడే గుణ అయితే, ఏంటి రోహిణి, నేను చెప్పిన పని జరిగిందా? మీ ఇంట్లో పెద్ద గొడవ అయిందా? ఆ బాలు మీనా బయటికి పోయారా? ఆ శివ నేను దొంగతనం చేసిన వీడియోని బయట పెట్టావా? బయట పెడితే చెప్పు, నీకు కావాల్సిన 5 లక్షలు మొత్తం కూడా నీకు కొట్టేస్తాను. ఇక నువ్వు నాకు ఇవ్వాల్సిన పాతవి 5 లక్షలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని గుణ అయితే అంటాడు. అది విని ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు ఆ గుణగాడి దగ్గర డబ్బులు తీసుకున్నావా? ఆ రోజు విద్యాకని చెప్పావు కదా అని మనోజ్ అడుగుతూ ఉంటే ఇక రోహిణి అయితే సమాధానం చెప్పలేకపోతుంది. అప్పుడే బాలు అంటాడు, మా గురించి ఆలోచించడం మానేసి ముందు నీ కోటీశ్వరులైన కోడలు గురించి ఆలోచించు. పుట్టింటి వాళ్ళు రారు, అలాగే వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళ చేతుల మీద ఇచ్చారో లేదో కూడా తెలీదు. నాటకాలు మోసాలు చేయడంలో మొగుడు పెళ్ళం దిట్టయిపోయారు, ముందు వాళ్ళ గురించి ఆలోచించు అంటూ బాలు అయితే రోహిణి బండారాన్ని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.